విజయనగరం జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ ముందుగా టెర్మినల్ ను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి పనులను పరిశీలించారు. ఎస్కలేటర్ ఎక్కి టెర్మినల్ ను కలితిరిగారు. ఎయిర్పోర్ట్ లోపలి ఇంటీరియర్ ను పరిశీలించారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీకి థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఏకకాలంలో 13,000 మందితో నిర్వహించిన థింసా నృత్యానికి మోడీ మంత్రముగ్ధులయ్యారు. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. అక్కడే విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ జరిగింది. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోడీ. అలాగే 460 కోట్ల రూపాయల ఖర్చు అంచనాలతో విశాఖలో ఏర్పాటు చేయనున్న ఏపీ తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు ప్రధాని. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు 4 పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కర్నూలు, అనంతపురం సోలార్, విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించారు. 1880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు మోడీ.